హాయ్ హలో నమస్తే, నేను మీ నీలిమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీలిమాస్ ఇన్నోవేటివ్ వరల్డ్. ఈ పేపర్ క్రాఫ్ట్స్ మాత్రమే కాకోకుండా మనకు డిఐవై ఐడియాస్, బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్, ఇలా నాకు వచ్చిన ఐడియాస్ అన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పటి నుంచి పేపర్ క్రాఫ్ట్స్ మాత్రమే కాకుండా నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే హోలీ వచ్చేస్తుంది కదా, చాలా దగ్గరలో వీడియో అయితే చేసి పెట్టాను, కానీ ఎడిటింగ్ చేయడానికి నాకు టైం లేదు. సో లేట్ అయిపోయింది. టీషర్ట్ మీద పెయింటింగ్ వేయడానికి నేను ముందుగా ఏదైనా ఒక ఇమేజ్ గూగుల్లో నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. అది హోలీ ఇమేజ్ అనమాట. హ్యాపీ హోలీ అని ఉంది, దాని చుట్టూ కలర్స్ ఉన్నాయి, డ్రమ్స్, అలాగే అంటే మల్టీ కలర్లో ఉండేటట్టు చూసుకోవాలి. వైట్ కలర్ మీద ఎప్పుడైనా మల్టీ కలర్ పెయింటింగ్ అనేది చాలా బాగుంటుంది. సో దగ్గరలో హోలీ ఉంది కాబట్టి నేను ఈ థీమ్ అయితే ఎంచుకున్నాను. ఆ తర్వాత నేను పెన్సిల్తో డ్రా చేసుకున్నాను అనమాట ఫస్ట్ హ్యాపీ హోలీ అని. ఎందుకంటే మనకు డైరెక్ట్గా పెయింట్తో వేసినాం అనుకోండి, ఒకసారి హెచ్చు తగ్గులు రావచ్చు. పెన్సిల్ అయితే ఒక్కసారి వాష్ చేస్తే వెళ్ళిపోతుంది. అక్రిలిక్ పెయింట్స్ అనేటివి నార్మల్గా అసలు పోవు ఫ్యాబ్రిక్ మీద వేస్తే. సో నేను అక్రిలిక్ పెయింట్ తీసుకున్నాను, ఫెవికల్ అక్రిలిక్ పెయింట్స్ తీసుకున్నాను. ఇలా పెయింట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే హ్యాపీ హోలీ అనేది ఇలా పెయింట్ చేసుకున్నాను. చెప్పాను కదా మల్టీ కలర్ తీసుకున్నాను అని. సో హ్యాపీ హోలీలో ప్రతి ఒక్క లెటర్, ఈచ్ లెటర్ డిఫరెంట్ కలర్స్తో నేను ఇలా పెయింట్ చేసుకున్నాను అనమాట. ఇలాగా ఫస్ట్ హ్యాపీ హోలీ అనేది రాయడం అయిపోయిన తర్వాత ఏదైనా స్పాంజ్ తీసుకోండి. నాకైతే ఎలాంటి స్పాంజ్ దొరకలేదు. ఇది బాల్ పిన్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ది అనమాట. ఆ బాక్స్ పైన బాల్ పిన్స్ కుచ్చడానికని బాక్స్ మీద అటాచ్డ్ వచ్చింది. అది నా దగ్గర స్పాంజ్ అయితే లేదు. సో అది తీసుకొని ఇలా ట్యాప్ చేశాను. ఈ ట్యాపింగ్ కలర్స్ నేను ఎలా ఎంచుకున్నాను అంటే, ఇప్పుడు గ్రీన్ ఉందనుకోండి, ఆ గ్రీన్ కలర్ హెచ్ రాసాం కదా, అది జస్ట్ లైట్గా తగలాలి. కాకపోతే పూర్తిగా గ్రీన్ కలర్లో ట్యాప్ చేయకూడదు. ఎందుకంటే గ్రీన్ కలర్ని గ్రీన్ కలర్ వేసిన చోట గ్రీన్ కలర్తోనే ట్యాప్ చేస్తే సరిగ్గా అంత హైలైట్ అవ్వదన్నమాట. సో నేను ఆపోజిట్ కలర్ బ్లూ యూస్ చేసిన చోట గ్రీన్, రెడ్ యూస్ చేసిన చోట బ్లూ, ఎల్లో యూస్ చేసిన చోట గ్రీన్, అండ్ ఇంకా కొంచెం వెరైటీగా కనపడడానికి గ్రీన్ అండ్ రెడ్ మిక్స్ చేసి ట్యాప్ చేశాను. ఎందుకంటే గ్రీన్ మిక్స్ అయిపోయింది. సో నేను కొంచెం వెరైటీగా తీసుకున్నాను. అండ్ హ్యాపీ హోలీ అనేది లెటర్స్ నార్మల్గా ఉంటే కొంచెం బాగోదు కదా, కొంచెం హైలైట్ చేయడానికి నేను వాటి మీద కూడా ఇలా డిజైన్ చేశాను అనమాట పెయింట్స్తో. అంటే ఎట్లా తీసుకోవాలంటే దీని మీద ఆపోజిట్ కలర్ తీసుకున్నప్పుడు హైలైట్ అవుతుంది అనమాట డిజైన్. ఇలాగా అంతా మొత్తం డిజైన్ అయిపోయిన తర్వాత అవుట్ బోర్డర్, మనం ఏదైనా డ్రాయింగ్ వేసినప్పుడు కూడా అవుట్ బోర్డర్ వేసుకుంటాం కదా, అలాగే ఇది కూడా హైలైట్ అవ్వడానికి నేను బ్లాక్ పెయింట్తో ఇలా అవుట్ బోర్డర్ అయితే వేసుకున్నాను ప్రతి ఒక్క లెటర్కి. ఇలాగ అన్నీ అవుట్ బోర్డర్ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం ఫ్లవర్స్, డ్రమ్స్, ఇంకా ఎక్సెట్రా యాడ్ చేద్దాము అనుకున్నాను. ప్రస్తుతానికైతే నాకు ఒక ఇమేజ్ తీసుకున్నాం కదా, దాంట్లో ఫ్లవర్ అయితే ఉంది. నేను యాజ్ ఇట్ ఈజ్ అయితే వేయలేదు, ఎందుకంటే అది ఇమేజ్, ఇది హ్యాండ్ పెయింటింగ్ కాబట్టి మనం సిమిలర్గా రాదు. ఎందుకంటే అంత ట్యాప్ చేస్తే బాగా కనిపించదు అనమాట టీషర్ట్. సో నేను లైట్గా ట్యాప్ చేశాను ఇక్కడ. తర్వాత ఫ్లవర్ వేసాను. కొంచెం అలాగే వేయాలని ఏమి ఉండదు, మనకి కొంచెం ఎలా అడ్జస్ట్మెంట్ ఎలా బాగుంటుంది అనిపిస్తే దాని ప్రకారం నువ్వు వేయచ్చు అనమాట. నేనైతే అలాగే వేసాను. ఇలాగ ఫ్లవర్ వచ్చిన తర్వాత ఇటు సైడ్ వచ్చి డ్రమ్స్ వేసాను అనమాట.
బ్లూ కలర్తో పెయింట్ చేసుకున్నాను. పెయింట్ చేసుకున్న తర్వాత పింక్ అండ్ ఎల్లో కలర్ తీసుకొని ఇలాగ డ్రమ్స్కి డెకరేట్ చేశాను అన్నమాట. ఇలాగ డ్రమ్స్ అయితే వేసేసిన తర్వాత హోలీ అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది కృష్ణుడు కదా. కృష్ణుడు ఎక్కడున్న ఫ్లూట్ అండ్ పీకాక్ ఫెదర్ ఉంటుంది కదా, కాబట్టి నాకు పీకాక్ ఫెదర్ అంటే చాలా చాలా ఇష్టం. సో అది కూడా మల్టీ కలర్లోనే ఉంటుంది. మనకు చూడడానికి ఆల్మోస్ట్ ఎక్కువ గ్రీన్ కలర్లో కనిపించిన దాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలా కలర్స్ ఉంటాయి అందులో. కాబట్టి అది మల్టీ కలర్ దాని మీద కూడా చాలా బాగుంటుంది అనేసి నేను ఈ పెయింటింగ్ వేశాను అనమాట. పీకాక్ ఫెదర్ పెయింటింగ్ యాడ్ చేశాను దీంట్లోకి. ఇలాగ మొత్తం నార్మల్ బ్రష్తో వేసిన తర్వాత ఇది జస్ట్ నార్మల్ చాలా సన్నగా ఉంటుంది కదా బ్రష్, అది తీసుకొని ఇలా పెయింట్ చేశాను. అప్పుడు మనకు చాలా చాలా బాగా వస్తుంది పీకాక్ ఫెదర్ అనేది. నాట్ ఓన్లీ గ్రీన్ కదా పీకాక్ ఫెదర్లో యాడ్ అయ్యేది, ఇంకా అంటే లైట్ గ్రీన్ ఉంటుంది, థిక్ గ్రీన్ ఉంటుంది. మనం ఇంకా అబ్జర్వ్ చేస్తే ఎల్లో మిక్స్ అయి ఉంటుంది, ఆరెంజ్ మిక్స్ అయి ఉంటుంది. ఇంకా పీకాక్ ఫెదర్లో కన్ను ఉంటుంది కదా, దాంట్లో చాలా కలర్స్ ఉంటాయి. అవన్నీ యాడ్ చేయాలన్నమాట. అవన్నీ యాడ్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. ఇంకా అలాగే నేను ఫ్లూట్ కూడా వేశాను. ఇదైతే నేను ఫెదర్ ఫ్లూట్ అనేది నేను ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను అని మీరు చూశారు కదా, దానికి ఇంకొంచెం ఎక్స్ట్రా నాకు వచ్చిన ఐడియాతో నేను ఇలా యాడ్ చేశాను. అండ్ ముఖ్యంగా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా టీషర్ట్ పెయింటింగ్ వేసేటప్పుడు లోపల అంటే టీషర్ట్కి పైన లేయర్కి కింద లేయర్కి మధ్యలో ఒకటి ఏదైనా కార్డ్బోర్డ్ కానీ న్యూస్ పేపర్ కానీ అలా పెట్టేసేయండి. ఎందుకంటే మనం వేసిన పెయింటింగ్ అనేది కిందకి అంటే కింద లేయర్ ఉంటుంది కదా, దానికి అవ్వదు. ఇదండి, హ్యాపీ హోలీ. If you like my videos, please like, share, comment and do subscribe. Then hit the bell icon. Thank you. Thanks for watching.